అద్భుతంగాను, ఆనందంగాను, సంతోషంగా ఉండడానికి ఇదిగో ఈ దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చాను. అనగా ఇదిగో మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఇమ్మానుయేలు అనే ఒక ప్రార్థనా మందిరాన్ని దేవుడు మన కొరకు నిర్మించి, ఆ ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరంలో దేవుడు మనల్ని నివసింపజేసింది. ఎందుకనంటే నెమ్మదిగా, ఆనందంగా, సంతోషంగా ఆయనతో పాటు యుగయుగాలు జీవించడానికి దేవుడు మనకంటూ ఒక సంఘాన్ని నిర్మించి, ఆ సంఘంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు. ఎందుకని అని అంటే లోకములో జీవిస్తున్న వారు లాగా మనం బ్రతకూడదని, లోకములో బ్రతుకుతున్న వారిలాగా మనం జీవించకూడదని, ఒక నిర్మలమైన జీవితాన్ని కలిగి, ఒక సంతోషకరమైన జీవితాన్ని కలిగి, యథార్థవంతులుగా మీరు బ్రతకాలని, మనం జీవించాలని దేవుడు ఈ మందిరంలోనికి ప్రభు మనల్ని నడిపించాడు. మనల్ని నడిపించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? యథార్థవంతులుగా దేవుని సంఘంలో ఉండగలుగుతున్నామా? నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశము అని ఉంది కదా. నేను అంటాను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన సంఘంలో నువ్వు ప్రవేశించిన తరువాత నువ్వు ఎలా ఉన్నావు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన ఈ భక్తి మార్గంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన ఈ ఆత్మీయ జీవితంలో దేవుని చెంతకు నడిపించబడుతున్న ఒక వ్యక్తి దేవుని దగ్గర యథార్థవంతుడిగా ఉన్నాడా?